ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వందల సినిమాలకి టైటిల్స్ పడేటప్పుడు మేము చూసిన పేరు. కొన్ని వందల హిట్ సినిమాలకి మేము చూసిన పేరు. అలాంటి మీతో ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. సో, నా ఫస్ట్ క్వెషనే మీ పెళ్లి సందడితో స్టార్ట్ చేస్తాను. హ్మ్. సార్ మీకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటాను. యాజ్ ఎడిటర్‌గా పెళ్లి సందడి అంతేనా? అంతేనండి. అంతే. ఫస్ట్ నా డౌట్ ఏందంటే పెళ్లి సందడి క్లైమాక్స్ రవళి గారు పెళ్లి చూపులకొచ్చిన హీరోని ప్రేమిస్తుంటారు. అంతకుముందే శ్రీకాంత్ గారు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయికి విషయం తెలిసి రవళికి ఆ అబ్బాయి దక్కాలని ఈ అమ్మాయి ప్రయత్నిస్తుంటది. శ్రీకాంత్ గారు నిజం చెప్పలేదు. సెకండ్ హాఫ్ అంతా ఆ కాన్ఫ్లిక్ట్ అలా నడుస్తూ ఉంటది. క్లైమాక్స్‌లో ఆ పాయింట్ రివీల్ చేయడానికి ఆ పాయింట్ వచ్చినప్పుడు రవళి గారు ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్తారు. ఆడియో ఉండదు. రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో పెళ్లి కూతురు గెటప్ మారిపోయి ఈ అమ్మాయి రవళి అమ్మాయిని బయటికి తీసుకొస్తదనమాట. ఇంకో హీరోయిన్‌ని. అప్పుడు ఒక పాట అట్ట ఓపెన్ అవ్వంగానే ప్రియమైన తమవారి సుఖశాంతులే కోరి క్లైమాక్స్ పీక్స్. నిజానికి అంత కాన్ఫ్లిక్ట్‌ని రివీల్ చేయాల్సిన సీన్‌లో సంభాషణ ఉండదు. లెంత్ ఉండదు. ఒక చిన్న లిరిక్కు. సో, రాఘవేంద్రరావు గారు అక్కడ ఏమి నమ్మారు వర్కౌట్ అవుద్దని? మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేయగలిగారు? మీరెలా నమ్మగలిగారు? ఆ రోజు డిస్కషన్ ఏం నడిచింది ఈ సీన్‌లో? అంటే డిస్కషన్ మా ఎడిటింగ్ రూమ్‌లో స్క్రిప్ట్ గురించి జరగదండి. సార్, వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. సార్. తీసింది ఎడిట్ చేస్తాం. సినిమా నచ్చింది బాగుందని చెప్పాం అంతే. అంతేగాని మా దగ్గర డిస్కషన్ అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు అన్నీ ఓకే అయిన తర్వాత కదా తీస్తారు సినిమా. అవునవును. అవును. కాబట్టి అలాంటివి ఏమి అంతే అదేం ఉండదు. అంటే మీరు ఫస్ట్ మూవీ కదా సార్! ఆ సీన్‌కి వర్క్ చేసేటప్పుడు మీకు అంటే ఫస్ట్ సినిమా అయినా నేను రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్‌గా మా ఫాదర్ చేసిన సినిమాలకి అసిస్టెంట్‌గా చేశారు. చేశాను చేశారు. నేను. అవును. కాబట్టి ఆయన నాకు పరిచయం అంతే. ఆయన నాకు లాంచ్ చేశారు నన్ను. అవును. ఫస్ట్ సినిమా 'అల్లరి ప్రేమికుడు' ఇచ్చి నాకు అవును. 'జగపతి బాబు' గారు. లాంచ్ అవును. చేశారు అంతే. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మీ ఫాదర్ హెల్ప్ లేకుండా నువ్వు చెయ్యాలన్నారు చేశాం. సార్, అంతే అని అంటే నన్ను ఇష్టపడ్డారు అంతే ఆయన. సార్. బాగా చూసుకుండేవారు నన్ను అంతే. బాగా నాకు ఎడిటింగ్ అయితే నేర్పించేవారు ఆయన. హ్మ్. బిగినింగ్ డేస్‌లో నేను బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంతేగాని అంటే పర్టికులర్‌గా ఆ సీన్ వల్ల మేమేం చేసింది ఏమి ఉండదండి. వాళ్ళు సార్. తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. హ్మ్. హ్మ్. అండ్ 'పెళ్లి సందడి' విషయానికొస్తే చాలా చిన్న సినిమా సార్ అది. లెంత్ పరంగా చెప్తున్నాను. అవును. బట్ సాంగ్స్ చాలా ఎక్కువుంటాయి. 9 పాటలుంటాయి. 9 పాటలుంటాయి. ఆ టైంలో ఇంచుమించు ఆ సినిమాకి కొంతలో కొంత ఇండస్ట్రీ రికార్డ్ జస్ట్ మిస్ సినిమా అది. హ్మ్. సో, అలాంటి బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు మీ కెరియర్‌కి 'పెళ్లి సందడి' ఎలా ఉపయోగపడింది? అలా అంటే నా కెరియర్‌కి నేను సురేష్ ప్రొడక్షన్‌లో చేయడం, సార్. నేను ఫస్ట్ ఎడిటర్‌గా అవ్వడమే నాకు ఎడిటర్ రాఘవేంద్ర గారు సినిమా ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళ సినిమా ఇయడం. సురేష్ బాబు గారు వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడే నాకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం అవ్వడం, ఆయన సార్. సినిమాలు ఇయ్యడం. సార్. నేను చేసిన 10 సినిమాల్లో 7 సినిమాలు బ్లాక్ బస్టర్‌లయ్యాయి ఆ టైంలో. కరెక్ట్. అలా అందుకుందండి అందుకే. అంటే మేము చేస్తే సినిమా హిట్ అన్న ఆ పేరు వచ్చింది అంతే. హ్మ్. ఇండస్ట్రీలో మీకు తెలుసు కదా! అవును. సెంటిమెంట్ ఎక్కువ. అలా వచ్చింది. అంతేగాని నాకు ఇనీషియల్ కెరియర్‌లో నాకు ఆయన సినిమా ఇవ్వడం మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. సార్. ఆయన పెద్దాయన ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళని అడిగారు ఆయన. నేను సురేష్‌లో అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు సురేష్ బాబుని అడిగారు. హ్మ్. వెంకటేష్‌కి ఇయ్యొచ్చా? అంటే ఇయ్యండి మంచి కుర్రోడు బాగా చెప్తాడు అని. వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం. రామానాయుడు గారు గాని, సురేష్ బాబు గాని. సార్. అలా కెరియర్ జర్నీ అయింది. వాళ్ళు ఇచ్చారని వీళ్ళు అలా కంటిన్యూస్‌గా నేను చేసిన సినిమాలు ఆడడం హ్మ్. ఆ టైంలో. అలా కెరియర్ నాకైతే బాగుంది. అండ్ మీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ 'సురేష్ ప్రొడక్షన్స్' ప్రస్తావన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మీ నేను గురించి గాని, నేర్చుకున్నది ఫాదర్ అక్కడే. గురించి గాని. సో, ఆ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకున్న అసోసియేషన్ ఏంటి? లేదండి. అంటే వాళ్ళు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. సార్. మా ఫాదర్ బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి మా ఫాదర్ దానికి ఎడిటర్. మా ఫాదర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా చేరాను. సార్. నన్ను బాగా ఇష్టపడేవారు రామానాయుడు గారు గాని, సురేష్ బాబు గాని. నేనంటే బాగా ఇష్టం. సినిమా చూసిన వెంటనే వచ్చి నన్ను అడిగేవారు ఒపీనియన్. నా ఒపీనియన్ చెప్పేవాడిని. ఓపెన్‌గా ఉండేవారు. నన్ను బాగా చూసుకునేవారు. మేము మా ఫ్యామిలీకి ఈ రోజుకి మాకు వాళ్ళు గాడ్ ఫాదర్ లాగా వాళ్ళ ఫ్యామిలీ. సార్. అంతే. అయితే నేను ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్ గురించి అడుగుతున్నాను సార్. 'సురేష్ ప్రొడక్షన్స్' అంటే ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా మూవీస్ చేస్తూ చాలా పెద్ద సినిమాల ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ బట్ వాళ్ళు ఏ రోజు కూడా కథను నమ్మే సినిమాలు తీస్తారు. అవును. ఈరోజు మారిన పరిస్థితుల వల్ల వాళ్ళు సినిమాలు వాంటెడ్‌గా తగ్గించుకున్నారు. హ్మ్. సో, 'సురేష్ బాబు' గారితో ఎప్పుడైనా మీకున్న అసోసియేషన్‌లో మారిన ఈ ట్రెండ్ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు ఆయన మీకు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? ఆ! వాళ్ళందరూ వాళ్ళంతా ప్రాపర్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళ స్క్రిప్ట్ ఉండి, ఆ స్క్రిప్ట్‌కి హీరో ఎవరని చూస్తారు. కరెక్ట్. అంతేగాని ఈ రోజుల్లో హీరో ఓకే అంటే సినిమా చేస్తున్నారు.
వాళ్ళది వాళ్ళు అలాగ ఉండదు. ఈ స్క్రిప్ట్‌కి ఎవరు సరిపోతారో వాళ్ళు చేస్తారు. సార్. పెద్ద హీరోయే ఉండాలనేది కాదు. ఆ సినిమాకి చిన్న హీరో ఉండాలన్నా సరే వెళ్ళిపోతారు వాళ్ళు. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఇంతలోనే చెయ్యాలి. ఇంత అయితేనే మనం సేఫ్‌గా ఉంటాం మనకు అని ఆ లెక్కలు ఉంటాయి వాళ్ళకి. సార్. అది దాటి వెళ్ళరు. అందుకే పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా వాళ్ళు ఫ్లాప్ గానీ ఏదున్నా సరే నష్టపోరు. ఆ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ సినిమాకి ఇంతే ఖర్చు పెట్టాలని అంతే ఖర్చు పెడతారు. ఏదో సినిమా పెద్ద సినిమా అని ఎక్కువ ఖర్చు పెట్టేయడం, పెద్ద హీరో అని ఎక్కువ ఖర్చు పెట్టేయడం. సార్. మనం ఇంత ఈ హీరోకి ఇంత రెమ్యునరేషన్ అనుకుంటారు వాళ్ళు. ఆ రెమ్యునరేషన్‌లో అలా వస్తే చేస్తారు. లేకపోతే చెయ్యరు వాళ్ళు. కావాలంటే హీరోని మార్చుకుంటారు కానీ అంతే ఆ టైప్ అండి వాళ్ళు. వాళ్ళంతా ప్రాపర్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు. For more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.